వర్క్బుక్స్లో వన్ మోర్ టాపిక్ ఈజ్ అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్. సో ఈ అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈమెయిల్ అనేవి ట్రిగర్ అవ్వాలి. సో ఈమెయిల్స్ ట్రిగర్ అవ్వటం అనేది 2 టైప్స్ ఉంటుంది. స్టాండర్డ్ ఈమెయిల్ అంటే సిస్టమ్ జనరేటెడ్ ఈమెయిల్స్, ఈమెయిల్ నోటిఫికేషన్. సో ఈ ఈమెయిల్ నోటిఫికేషన్ మనం 2 టైప్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి సిస్టమ్ జనరేటెడ్, సెకండ్ వన్ వచ్చేసి ఈమెయిల్ నోటిఫికేషన్. సిస్టమ్ జనరేటెడ్ అంటే ఇది ఎలా ట్రిగర్ అవుతుంది అంటే పర్టికులర్ యాక్షన్ రన్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ప్రొబిషన్ కంప్లీట్ అయినప్పుడు, ఈరోజు ఎంప్లాయీ ప్రొబిషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది, 6 months కంప్లీట్ చేసుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ట్రిగర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్కి ట్రిగర్ అవ్వాలి, హెచ్ఆర్. సో వీళ్ళకి ఈమెయిల్స్ ట్రిగర్ అవ్వాలి, సిస్టమే జనరేట్ చేయాలి. దేని బేస్ చేసుకొని ట్రిగర్ అవ్వాలి అంటే ప్రొబిషన్ పీరియడ్ ఎండ్ డేట్ అనే ఒక ఫీల్డ్ అనేది జాబ్ ఇన్ఫర్మేషన్లో మెయింటైన్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే సిస్టమ్ అనేది ఐడెంటిఫై చేయగలదు. ఎప్పుడైతే మనం హైర్ చేస్తుంటామో, సో యాడ్ న్యూ ఎంప్లాయ్కి వెళ్ళేసి హైర్ చేస్తాం కదా, సో అందులో హైరింగ్ ప్రాసెస్లో జాబ్ ఇన్ఫర్మేషన్లో ఒక ఫీల్డ్ ఉంటుంది, ప్రొబిషన్ పీరియడ్ ఎండ్ డేట్. సో మనం హైర్ చేసేటప్పుడు ఫస్ట్ హైర్ డేట్ ఇస్తాము, రైట్. ఈ హైర్ డేట్ నుంచి 6 months ఫ్యూచర్ డేట్ తీసుకుంటాము. దీనికి బిజినెస్ రూల్ కూడా రాస్తాము. ఒకవేళ కావాలి అంటే ఆటోమేటిక్గా 6 months క్యాలిక్యులేట్ చేసుకొని 6th month, ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 6 month ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేటు ఈ ఫీల్డ్లోకి ప్రొబిషన్ పీరియడ్లోకి సిస్టమ్ తీసేసుకుంటుంది. ఓకే. సో ఈ రోజు నుంచి 6 months ఎగ్జాక్ట్గా అంటే మనకి, సో ఈరోజు డేట్ అంటే సో ఏప్రిల్ మంత్లో ఉన్నాము, 12th. ఓకే. నెక్స్ట్ మంత్ 1 2 3 4 5. సో నెక్స్ట్ సెప్టెంబర్ 12th ఎగ్జాంపుల్. ఓకే. 12th 6 months అనుకున్నట్లయితే ఈ డేట్ని ఈ ఫీల్డ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో సెప్టెంబర్ 12th 2023. One second.
హలో, వినిపిస్తుంది. ఎస్ సార్. ఓకే. ఈ ఈమెయిల్ సిస్టమ్ నోటిఫికేషన్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. సిస్టమ్ జనరేటెడ్ అండ్ మనం కస్టమ్ ఈమెయిల్స్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ప్రొవిషన్ పీరియడ్ కానీ, లేదంటే ఎగ్జాంపుల్ మనం ఎంప్లాయీ బర్త్ని బేస్ చేసుకొని కానీ, డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ఈమెయిల్స్ ట్రిగర్ అవ్వడం కానీ, లేదంటే ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ మనకి కాంట్రాక్ట్, ఒక ఎంప్లాయీకి కాంట్రాక్ట్ కంప్లీట్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే వాళ్ళ యొక్క వీసా ఎక్స్పైరీ అయిపోతున్నప్పుడు కానీ, ఓకే, ప్రొవిషన్ పీరియడ్ ఎండ్ డేట్, అదేవిధంగా ప్రొవిషన్ పీరియడ్ ఎండ్ డేట్కి 1 మంత్ ముందు. సో 1 మంత్లో ఇంకా ఆ ఎంప్లాయీ ప్రొవిషన్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు సిస్టమ్ అనేది జనరేట్ ఈమెయిల్స్ ట్రిగర్ చేయాలి. సో ఇలాంటి మెయిల్స్కి వాళ్ళకి ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క రిక్వైర్మెంట్కి ఒక్కొక్క రకంగా ఇస్తారు. 6 వీక్స్ ముందు ఈమెయిల్ ట్రిగర్ అవ్వాలి, 2 మంత్స్ ముందు ఈమెయిల్ ట్రిగర్ అవ్వాలి, 1 మంత్ ముందు. ఒక్కొక్కసారి ఈ ప్రొవిషన్ పీరియడ్ ఎండ్ డేట్ 1 మంత్ ముందు ఒకసారి, 15 డేస్కి ఒకసారి, లేదంటే 45 డేస్కి ఒకసారి, ఇలా సేమ్ యాక్షన్ డిఫరెంట్ డ్యూరేషన్, అంటే బిఫోర్ 30 డేస్, 40 డేస్, 5 డేస్, 1 మంత్ ముందు ఇలా ట్రిగర్ అవ్వాలని చెప్పేసి కూడా రిక్వైర్మెంట్ ఇస్తుంటారు. అన్నిటికి కూడా మనం బిజినెస్ రూల్ రాసి ఆ బిజినెస్ రూల్ ద్వారా మనం ఈమెయిల్స్ అనేవి ట్రిగర్ చేస్తాము. ఓకే. సో ఆ ఈమెయిల్స్ ట్రిగర్ చేసే ముందు మన ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనం అలర్ట్స్ నోటిఫికేషన్ని మనం మేనేజ్ డేటాలో క్రియేట్ చేస్తాము. ఇది టెక్స్ట్ అన్నమాట. ఈమెయిల్ ట్రిగర్ అయినప్పుడు ఇది ఏమో వచ్చేసి హెడ్డింగ్ అవ్వాలి. సో ఇది వచ్చేసి ఆ మెయిల్లో కనిపించేటటువంటి బాడీ. సో నెక్స్ట్ 6 వీక్స్ ముందుగా ట్రిగర్ అవ్వాలి. ఎవరెవరికి ట్రిగర్ అవ్వాలి? మేనేజర్కి అండ్ హెచ్ఆర్బికి. సో ఈ విధంగా రిక్వైర్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏ సినారియోలో వాళ్ళు ఈమెయిల్స్ ట్రిగర్ అవ్వాలని అడుగుతున్నారు. ఓకే, క్లియర్ రిక్వైర్మెంట్ ఇచ్చారా లేదా, హెడర్ పార్ట్ ఎలా ఉండాలి, సో ఈమెయిల్ బాడీ ఎలా ఉండాలి, ఓకే. సో ఈ విధంగా మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఇది సిస్టమ్ జనరేటెడ్. సో ఈ రిక్వైర్మెంట్ మనకి హెచ్ఆర్ ట్రాన్సాక్షన్ వర్క్ బుక్లోనే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ ప్రీ బిల్డ్ నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి స్టాండర్డ్ ఈమెయిల్స్ సిస్టంలో ఆల్రెడీ సక్సెస్ ఫ్యాక్టరీ ఎనేబుల్ చేసి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైనా వర్క్ఫ్లో మనం డెలిగేట్ చేసినప్పుడు, సో బిలో వర్క్ఫ్లో ఐటమ్ ఈజ్ డెలిగేటెడ్ విత్ ఫాలోయింగ్ ద డీటెయిల్స్. ఈ విధంగా ఒక్కొక్క యాక్షన్కి సమ్ స్టాండర్డ్ టెంప్లెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏమైనా హైర్ జరిగినా, లేదా ట్రాన్స్ఫర్ జరిగినా, ప్రమోషన్ జరిగినా సిస్టమే ట్రిగర్ చేస్తుంది ఈమెయిల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్ఆర్ఎస్ యాక్షన్ అనేది ఇది ప్లేస్ హోల్డర్ లేదా టోకెన్ అంటాము. వీటిని ఏదైతే రెడ్ కలర్లో ఉన్నాయో వాటిని టోకెన్ అంటాము. ఈ టోకెన్ బేస్ చేసుకొని, ఓకే, రీసెంట్గా ఏ యాక్షన్ జరిగింది అనేది సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది. ఆ యాక్షన్ తీసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ హైరింగ్ ప్రాసెస్ అనుకోండి. హైరింగ్ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ద హైరింగ్ యాక్షన్ ఫర్ సబ్జెక్ట్ యూజర్ వచ్చేసరికి ఎంప్లాయీ నేమ్. సబ్జెక్ట్ యూజర్ మీన్ ఎంప్లాయీ నేమ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. ద హైరింగ్ ప్రాసెస్, ద హైరింగ్ యాక్షన్ ఫర్ సో అండ్ సో ఎంప్లాయీ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ లైక్ దట్. ఓకే. సో దిస్ హైరింగ్ జరిగినప్పుడు ఎవరైనా అప్రూవ్ చేస్తే ఆ రిక్వెస్ట్కి ఈ విధంగా ఈమెయిల్ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇక్కడ ఎంప్లాయీకి ఈమెయిల్ అనేది ట్రిగర్ అవ్వాలి అని చెప్పేసి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ అప్రూవల్ అనుకున్నాం.
మేనేజర్ అప్రూవ్ చేయగానే ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? హెలో సబ్జెక్ట్ యూజర్ అన్నప్పుడు ఎంప్లాయీ నేమ్, ఆ ఎంప్లాయీకి వెళ్తున్నట్టు ఈమెయిల్. సో ద యాక్షన్, ఓకే, అండ్ సబ్జెక్ట్ యూజర్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై రీసెంట్లీ అప్రూవ్డ్. ఎవరైతే అప్రూవ్ చేశారో వాళ్ళకి నేమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఆన్ రీసెంట్ ఏ డేట్ని అయితే అప్రూవ్ చేశారో ఆ డేట్. ఓకే, సో ఈ డీటెయిల్స్ చూడాలి అనుకున్నట్లయితే ఎంప్లాయీ ఇక్కడ లింక్ అనేది సక్సెస్ ఫ్యాక్టర్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసి లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి అందులోకి వెళ్ళేసి వాళ్ళకి జాబ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు. హిస్టరీలోకి వెళ్ళేసి ఏ యాక్షన్ రన్ అయింది, ఓకే, ఎవరు చేంజెస్ అనేవి చేశారు, ఎవరు సిస్టంలో అప్డేట్ చేశారు, ఏ డేట్ని అప్డేట్ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ యాజ్ ఎంప్లాయీగా చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఎక్కడ చూస్తాం మనము? ఓకే, సో ఈమెయిల్ నోటిఫికేషన్ టెంప్లెట్ సెట్టింగ్స్. సో ఇక్కడ కల్పించేటటువంటిది ప్రతిదీ ఒక ఈమెయిల్ టెంప్లెట్. సో ఇక్కడ మనం క్లిక్ చేసామంటే మనకి ఇటు రైట్ సైడ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా టెక్స్ట్ అనేది మెయిల్ అనేది ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టెక్స్ట్ మనకు కావాల్సిన విధంగా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే ఈ బ్రాకెట్లో కనిపిస్తున్నాయో వీటిని టోకెన్స్ అంటాము. సమ్ స్టాండర్డ్ టోకెన్స్ ఇవి. ఓకే, వీటిని యాస్టీస్గా మనం యూజ్ చేయాల్సిందే. ఇక్కడ ఎలా అయితే ఇచ్చారో మనకి ఎంప్లాయీ నేమ్ కావాలి అంటే ఎక్కడైనా ఈ సబ్జెక్ట్ అండర్స్కోర్ యూజర్ని ఈ క్లోజ్ బ్రాకెట్, ఈ బ్రాకెట్స్ తోటి మనం యాస్టీస్గా కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏ చిన్న చేంజెస్ చేసినా అది అక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది సిస్టమ్ తీసుకోవద్దు. అదేవిధంగా యాక్షన్స్ నేము, సో హెచ్ఆర్ఎస్ యాక్షన్స్ ఈ విధంగానే తీసుకోవాలి. అప్రూవ్ రీసెంట్ యాక్షన్ డేట్ కావాలంటే ఈ విధంగా ఇలా ప్రతిదానికి ఒక టోకెన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఈజీ రిలేటెడ్ అప్రూవ్డ్ సంబంధించేసి ఇవి ఇక్కడ కనిపించే ఈమెయిల్స్ అనేవి నాట్ ఓన్లీ ఎంప్లాయీ సెంటర్, ఎంటైర్ ఆల్ మాడ్యూల్ సంబంధించినటువంటి ఈమెయిల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే వర్క్ ఫ్లో స్టెప్ అప్రూవ్డ్ నోటిఫికేషన్. సో ఇది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి స్టాండర్డ్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఓకే, ఇక్కడ కనిపించేది హెడర్ పార్ట్ అవుతుంది. సో ఇక్కడ కంట్రీ వైడ్ కూడా మనం ట్రాన్స్లేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ వాళ్ళకి ఒక రకంగా మెయిల్ వెళ్ళాలి, అది యూకే వాళ్ళకి ఇంకొక రకంగా మెయిల్ వెళ్ళాలి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ చేంజెస్ చేసి సేవ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ యుఎస్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ చేంజెస్ చేసి సేవ్ చేస్తాం. అంటే ఏ కంట్రీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ బాక్స్లో కనిపించేటటువంటి ఈ కామెంట్స్, ఈ టెక్స్ట్ అనేది ఆ కంట్రీకి అప్లై అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కంట్రీ స్పెసిఫిక్ ఒకే మెయిల్ని డిఫరెంట్ టెక్స్ట్ తోటి మనం సెండ్ అనేది చేయగలము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్నిటికి చెక్ చేయొచ్చు, ఎనేబుల్ డిజేబుల్ అనేవి చేయొచ్చు. బట్ కానీ కొన్ని వర్క్ ఫ్లోస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూడండి గ్రే కలర్లో ఉన్నాయి, వీటిని మనం ఏం చేయలేము. సిస్టమ్ బై డిఫాల్ట్గా ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా ఈ వర్క్ ఫ్లోస్ అనేవి తిరగడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అప్రూవ్ చేసినప్పుడు, ఎవరైనా ఒక వర్క్ ఫ్లోని అప్రూవ్ చేసినప్పుడు సిస్టమే ఐడెంటిఫై చేస్తుంది ఏ యాక్షన్ రీసెంట్గా జరిగింది, ఎవరు అప్రూవ్ చేశారు, ఏ డేట్ని అప్రూవ్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ డిఫాల్ట్గా తీసుకొని ఈమెయిల్ అనేవి ట్రిగర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో సిసి రోల్ నోటిఫికేషన్.
సో మనం చెప్పుకున్నాం వర్క్ ఫ్లోలో సీసీ రోల్ అని ఉంటుంది కదా. ఆ సీసీ రోల్లో ఎవరినైతే యాడ్ చేస్తామో వాళ్ళకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది, ఫైనల్ నోటిఫికేషన్ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఓకే. సో సెంట్ బ్యాక్, ఒకవేళ వర్క్ ఫ్లో అనేది మేనేజర్ నుంచి ఎంప్లాయ్కి మళ్ళీ సెండ్ బ్యాక్ చేసినప్పుడు, సో ఈ విధంగా ఒక నోటిఫికేషన్. సో ఆటో డెలిగేట్ నోటిఫికేషన్, మనం వర్క్ ఫ్లోని ఎవరికి డెలిగేట్ చేసినట్లయితే ఈ వర్క్ ఫ్లో ట్రిగర్ అవుతుంది. సో ఎస్కలేషన్స్ చేసినప్పుడు నోటిఫికేషన్, సో ఎస్కలేషన్ రివోక్ అని, డిక్లైన్ అని నోటిఫికేషన్. సో ప్రతిదానికి కూడా నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో వర్క్ ఫ్లో అప్రూవల్ నోటిఫికేషన్, రిజెక్ట్ నోటిఫికేషన్, సో సబ్జెక్ట్ యూజర్ యాక్షన్ ఫర్ దట్ అప్రూవ్డ్ బై సో అండ్ సో. సో ఇక్కడ అప్రూవల్ నోటిఫికేషన్ ఒకటి ఉంది, ఇక్కడ అప్రూవ్డ్ నోటిఫికేషన్ ఉంది. వర్క్ ఫ్లో స్టెప్, ఇది వర్క్ ఫ్లో యాక్షన్. స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే వర్క్ ఫ్లో అనేది మూవ్ అవుతూ ఉంటుందో, ఒక అప్రూవర్ నుంచి ఇంకొక అప్రూవర్కి మూవ్ చేసేటప్పుడు ఈ నోటిఫికేషన్ ట్రిగర్ అవుతుంది. ఓకే. వర్క్ ఫ్లో యాక్షన్స్ అప్రూవల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లీవ్స్ తీసుకున్నట్లయితే, లీవ్ అనేది అప్రూవ్ చేసినప్పుడు, సో ఈ విధంగా సో అండ్ సో మేనేజర్ అప్రూవ్ చేశారు ఆన్ డేట్ అని చెప్పేసి ట్రిగర్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ రిలేటెడ్ వర్క్ ఫ్లో నోటిఫికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో పర్టికులర్ యాక్షన్స్ బేస్ చేసుకొని ఓన్లీ వన్ అప్రూవర్ ఉన్నప్పుడు, సో ఈ అప్రూవల్ అని చెప్పేసి దీనికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. వర్క్ ఫ్లో యాక్షన్ బేస్డ్ అండ్ స్టెప్ బేస్డ్. నెక్స్ట్, సో ఇది ఒక స్టాండర్డ్ టెంప్లెట్స్గా చెప్పుకోవచ్చు. ఈ స్టాండర్డ్ టెంప్లెట్స్లో మనం ఎక్కువగా వర్క్ చేయాల్సింది ఏమి ఉండదు, సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ సిస్టమ్ జనరేటెడ్ బేస్డ్ ఆన్ దట్ ఈవెంట్స్ డేట్ని బేస్ చేసుకొని, సో ప్రొబిషన్ రిలేటెడ్ ఆర్ లేదా కాంట్రాక్ట్ ఎండ్ డేట్, ఇలా వీటికి సపరేట్గా నోటిఫికేషన్ అనేది, స్టాండర్డ్ నోటిఫికేషన్స్ అంటూ ఏం లేవు. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ టెంప్లెట్, ఏదైతే స్టాండర్డ్ టెంప్లెట్ ఉందో, ఇవన్నీ కూడా ఒక వర్క్ ఫ్లో ట్రిగర్ అయినప్పుడు ఆ వర్క్ ఫ్లోని పర్టికులర్ పర్సన్ అప్రూవ్ కానీ, రిజెక్ట్ కానీ, సెండ్ బ్యాక్ కానీ, డిక్లైన్ కానీ ఇలా చేసినప్పుడు నోటిఫికేషన్స్ ట్రిగర్ అవుతూ ఉంటాయి ఆయా మూమెంట్ని బేస్ చేసుకొని. ఓకే. ఇక్కడ వచ్చేసరికి సిస్టమ్ యొక్క డేట్స్ని బట్టి, పలానా డేట్ అయితే పలానా ఎంప్లాయీ కాంట్రాక్ట్ ఎండ్ డేట్ అయిపోతుంది, పలానా డేట్ అయితే పలానా ఎంప్లాయీ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, ఇలాంటి డేట్ని బేస్ చేసుకుని, అంటే మనం ఎంటర్ చేసినటువంటి ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ని బేస్ చేసుకొని ఈ సిస్టమ్ ఎవ్రీడే ఈ సిస్టమ్ డేట్, ఏదైతే సిస్టంలో మనకి డేట్ కనిపిస్తుందో ఆ డేట్ తోటి చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఈ రోజు నుంచి అతని కాంట్రాక్ట్ ఎన్ని డేస్ ఉంది, ఇంకా ఎవ్రీడే ఈ బ్యాక్ అండ్ జాబ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే ఈరోజు అండ్ ప్రొబిషన్ పీరియడ్ ఎండ్ డేట్ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 30 డేస్, ఎగ్జాక్ట్గా 30 డేస్ ఉంది అని సిస్టమ్ ఐడెంటిఫై చేయగానే ఒక ఈమెయిల్ ట్రిగర్ చేస్తుంది. ఓకే. ఈ రోజు నుంచి 30 డేస్ లోపు, ఎగ్జాక్ట్ 30 డేస్కి ఈ ఎంప్లాయీ ప్రొబిషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక 15 డేస్ తర్వాత సిస్టమ్ మళ్ళీ అగైన్, అంటే క్లయింట్ ఈ విధంగా అడుగుతారు అనమాట, నాకు 45 డేస్కి ఒకసారి ట్రిగర్ అవ్వాలి, 30 డేస్కి ఒకసారి ట్రిగర్ అవ్వాలి, 15 డేస్కి ఒకసారి ట్రిగర్ అవ్వాలి అని. సో సిస్టమ్ ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటుంది. 40 డేస్ అని ఐడెంటిఫై చేయగానే ఈమెయిల్ ఒకటి ట్రిగర్ అవుతుంది.
డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి, 1 వీక్కి ఒకసారి కూడా కావాలంటారు. అదేవిధంగా ప్రొవిషన్ ఎండ్ డేట్కి కూడా సేమ్ ప్రొవిషన్ పీరియడ్ ఎండ్ డేట్ సేమ్ అయినట్లయితే ఈరోజు అండ్ సిస్టంలో మెయింటైన్ చేసినటువంటి ప్రొవిషన్ పీరియడ్ ఎండ్ డేట్ రెండు సేమ్ అయినప్పుడు ఇమీడియట్గా ఆ రోజు కూడా ఈమెయిల్ ట్రిగర్ అవ్వాలి. ఈరోజు కంప్లీట్ అయిపోయింది, ప్రొవిషన్ పీరియడ్ కంప్లీటెడ్ అని చెప్పేసి మెయిల్ ట్రిగర్ అవ్వాలి. ఎవరికి? ఫస్ట్ ఎంప్లాయీకి ట్రిగర్ అవ్వాలి. ఎంప్లాయీకి తెలియాలి వాళ్ళ యొక్క ప్రొవిషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయినట్టుగా. ఎంప్లాయీ మేనేజర్కి ట్రిగర్ అవ్వాలి. ఎంప్లాయీ హెచ్ఆర్కి ట్రిగర్ అవ్వాలి. ఓకే, సో ఈ విధంగా ఈమెయిల్స్ అనేవి ట్రిగర్ అవ్వాలి. సో దేని బేస్ చేసుకొని ఫైనల్గా అంటే ఆ పర్టికులర్ పీరియడ్ అండ్ ప్రొవిషన్ పీరియడ్ ఎండ్ డేట్లో మెయింటైన్ చేసిన డేట్ని బట్టి మనం బిజినెస్ రూల్ అనేది రాయటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కస్టమ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అంటే ఏంటి? ఓకే, మీరు డాక్యుమెంట్ జనరేషన్ చేస్తుంటారు, పీడిఎఫ్ డాక్యుమెంట్ జనరేట్ చేయటము. ఓకే, ఇది ఒకసారి మళ్ళీ చూద్దాము. సో అందులోనే కస్టమ్ ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా మనం బిల్ చేస్తాము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కస్టమ్ ఈమెయిల్ నోటిఫికేషన్? స్టాండర్డ్ ఉన్నాయి, అదేవిధంగా సిస్టమ్ జనరేటెడ్ డేట్స్ బేస్ చేసుకొని ట్రిగర్ చేసే ఉన్నాయి. మళ్ళీ ఇది ఎందుకు అన్నట్లయితే కొంతమంది క్లయింట్స్ అడుగుతారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ జాబ్ ఇన్ఫర్మేషన్లో చేంజెస్ జరిగినాయి. ఓకే, చేంజెస్ జరిగినప్పుడు ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ చేంజెస్ అని చెప్పేసి మనము చూపించాల్సి ఉంటుంది క్లయింట్కి. ఓకే, ఒక ఎంప్లాయీకి ట్రాన్స్ఫరే చేస్తున్నాం అనుకుందాము, జాబ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళేసి ఓకే ట్రాన్స్ఫర్ యాక్షన్ రన్ చేస్తున్నాము. ట్రాన్స్ఫర్ యాక్షన్ రన్ చేసినప్పుడు సో కంపెనీ ట్రాన్స్ఫర్ చేయకముందు కంపెనీ ఏముంది, చేసిన తర్వాత నేను ఎగ్జాంపుల్ కొన్ని ఫీల్డ్స్ మాత్రం చూపిస్తున్నాను. లొకేషన్, సో ఈ ఫీల్డ్స్లో నాకు ఇన్ఫర్మేషన్ చూపించండి అని అడుగుతారు. ఆ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ కాకముందు ఏమేమి డేటా ఉంది ఈ ఫీల్డ్స్లో, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏమేమి ఉంది డేటా. ఓకే, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్, బిఫోర్ యాక్షన్, ఆఫ్టర్ యాక్షన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపెనీ వచ్చేసరికి సో ఏబిసి అనే ఒక కంపెనీ తీసుకున్నట్లయితే ఇక్కడ యూనిట్ వచ్చేసరికి సమ్ ప్రొడక్షన్ యూనిట్ సంథింగ్ ఇలా తీసుకుంటే, లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ యూనిట్గా, కాస్ట్ సెంటర్ వచ్చేసి కాస్ట్ సెంటర్ 1 2 3 4 సంథింగ్ ఇలా ఉన్నాం. సో ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేబీ కంపెనీ సేమ్ ఉండొచ్చు లేదా డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే, సో సేమ్ కంపెనీ వచ్చేస్తున్నాము. నెక్స్ట్ బిజినెస్ యూనిట్ వచ్చేసరికి ప్రొడక్షన్ నుంచి సేల్స్ కావచ్చు, సమ్ అదర్ బిజినెస్ యూనిట్, సేల్స్ డిపార్ట్మెంట్ బిజినెస్ యూనిట్. అండ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు ఆర్ ముంబై. కాస్ట్ సెంటర్ వచ్చేసి సో ఈ విధంగా ఉండొచ్చు. అంటే బిఫోర్ యాక్షన్ ఏం డేటా ఉంది పర్టికులర్ ఫీల్డ్స్లో, ఆఫ్టర్ చేంజెస్ తర్వాత ఏమేమి డేటా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ని మనం డీటెయిల్గా ఈమెయిల్స్లో ట్రిగర్ చేయాలి. ఓకే, క్లియరా? కస్టమ్ ఈమెయిల్కి అండ్ సిస్టమ్ జనరేటెడ్ ఈమెయిల్స్కి, అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్స్కి అండ్ స్టాండర్డ్ ఈమెయిల్స్కి డిఫరెన్స్. ఓకే,
ఫస్ట్ స్టాండర్డ్ టెంప్లెట్స్ ఆల్రెడీ చూసాము. వీటిలో మోస్ట్లీ 99% మనం వీటిని టచ్ చేయము, యాస్టేజ్గా యూజ్ చేస్తాము. ఒకవేళ టెక్స్ట్ ఏమైనా చేంజ్ చేయాలంటే టోకెన్స్ టచ్ చేయకుండా ఇక్కడ టెక్స్ట్ మనం చేంజెస్ అనేవి చేసుకుంటాం మనకు కావాల్సిన విధంగా. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు దట్ సిస్టమ్ జనరేటెడ్ ఈమెయిల్స్ బేస్డ్ ఆన్ దట్ ప్రొబిషన్ పీరియడ్ ఆర్ కాంట్రాక్ట్ ఎండ్ డేట్, డిఫరెంట్ డేట్స్ని బేస్ చేసుకొని. సో దీనికి సంబంధించేసి మనం బిజినెస్ రూల్ అనేవి క్రియేట్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రొబిషన్ పీరియడ్ తీసుకుంటాం. ఓకే, ప్రొబిషన్ పీరియడ్ వాళ్ళ ఈ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అదే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ ఎండ్ డేట్ ఉంది, అదేవిధంగా వీసా ఎక్స్పైరీ డేట్ అండ్ ప్రొబిషన్ పీరియడ్ ఎండ్ డేట్. సో ఇక్కడ చూస్తే ప్రొబిషన్ పీరియడ్కి టూ డిఫరెంట్ నోటిఫికేషన్స్ రావాలి అంటున్నారు. ప్రొబిషన్ పీరియడ్ ఎండ్ అవుతుంది వితిన్ 1 month అనేది ఒక నోటిఫికేషన్ అయితే, ప్రొబిషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయినటువంటి అదే రోజున సో ట్రిగర్ అవ్వాలి. ఎవరికి ట్రిగర్ అవ్వాలి? మేనేజర్కి, హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్కి ట్రిగర్ అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ చూసినట్లయితే యువర్ ఎంప్లాయీ నేమ్ వస్తుంది సబ్జెక్ట్ యూజర్ దగ్గర. ప్రొబిషన్ ఈజ్ ఎండింగ్ టుడే, ప్లీజ్ ensure that you have conducted final provision review. If you have any concerns or questions, please contact HR services, like that. సో సమ్ టెక్స్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ ఈ టెక్స్ట్ని మనము మెసేజెస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టెక్స్ట్ అనేది సిస్టంలో ఒక చోట మనం క్రియేట్ చేస్తాము, అది మేనేజ్ డేటాకి వెళ్తాము. వాళ్ళకి ఎలా అయితే టెక్స్ట్ కావాలో సేమ్ అలానే సీక్వెన్స్ ఎలా అయితే క్రియేట్ చేసామో, లేదంటే ఎస్కలేషన్ ఎలా అయితే చేసామో అవి, సో అలానే ఇక్కడ మనకి మెసేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ అలర్ట్ మెసేజ్ మనం ప్రొబిషన్ పీరియడ్ ఎండ్ డేట్, సో ఈ విధంగా మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే క్రియేట్ న్యూలోకి వెళ్తాము, వెళ్ళినప్పుడు క్రియేట్ నేమ్ అనేది ఇస్తాం, ప్రొబిషన్ పీరియడ్ ఎండ్ డేట్ ఎండ్ సంథింగ్. ఓకే, కోడ్ ఇస్తాము. సో ఇక్కడ ఏదైతే అలర్ట్ హెడర్ అని ఇస్తామో, ఓకే, ఇక్కడ అండర్ లోకలైజేషన్ ఇక్కడ ఇది మెయిల్ యొక్క హెడ్డింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే డిస్క్రిప్షన్ ఇస్తామో అది మెయిల్ బాడీ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ముందుగా మనం ఏమేమి హెడర్ మెయింటైన్ చేయాలి, ఒక నోట్ ప్యాడ్ కానీ సంథింగ్ తీసుకొని, సినారియో వచ్చేసి 30 days అనుకున్నాము. 30 days బిఫోర్ అనుకున్నట్టు. సో హెడర్ అనేది ఎలా ఉండాలి, ఎండింగ్ టుడే కాకుండా సో ప్రొబిషన్ పీరియడ్ ఎండింగ్ సో వితిన్ సో ఈ విధంగా మనం టెక్స్ట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. బిఫోర్ 30 days అన్నప్పుడు వితిన్ 30 daysలో ఇలా జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి టెక్స్ట్ ఎలా ట్రిగర్ అవ్వాలి, సో వాళ్ళకి కావాల్సిన విధంగా మనం మోడిఫికేషన్ అనేది చేసి 30 days అయితే 30 days, 40 days అయితే 40 అలా మెన్షన్ చేస్తాము. సో ఎండింగ్ టుడే అన్న దగ్గర మనం డేస్ అనేది ఈ విధంగా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది.
అదే 15 days అయితే సేమ్ బిఫోర్ 15 days సేమ్ కాపీ చేసుకుంటాం. జస్ట్ మనం టెక్స్ట్ రెడీ చేసుకొని దీన్ని బట్టి మనం సిస్టంలో బిల్డ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. 15 days. So now go to the system, alert, okay, provision. సో ఈ నేము కోడ్ రెలివెంట్గా ఇచ్చుకోవచ్చు ఎలాగైనా. ఓకే, సో నేమ్ అండ్ కోడ్ సేమ్ ఇస్తున్నాను నేను. సో ఇక్కడ హెడర్ పార్ట్ వచ్చేసరికి నేను ఇది తీసుకుంటున్నాను. ఈ హెడర్ పార్ట్ వచ్చేసి ఆప్షనల్, మెయింటైన్ చేసి చేయొచ్చు లేదంటే లేదు, బట్ కానీ ఇక్కడ ఇది మ్యాండేటరీ. ఓకే, వీ హ్యావ్ టు మెయింటైన్. Translations also we have to maintain. Okay, next description ఇక్కడ కూడా ఆప్షనల్ వన్. ఓకే, ఓకే. సో ఈ విధంగా మనం మెసేజ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో ఇదే విధంగా 15 daysకి ఒకసారి ఒక సపరేట్ మెయిల్ మళ్ళీ క్రియేట్ చేస్తాము. క్రియేట్ న్యూలోకి వెళ్ళేసి అలర్ట్ మెసేజ్ సెలెక్ట్ చేసుకొని, అదేవిధంగా 45 days వాళ్ళకి ఎన్ని రోజులు కావాలంటే ఆ విధంగా ఫస్ట్ మెసేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ go to the business rule. క్రియేట్ బిజినెస్ రూల్ చూద్దాము. ఓకే, సో నెక్స్ట్ click on yes. Okay, go to basic. Info, provision alert. ఎస్, సో ఏదైతే మనం రూల్ క్రియేట్ చేస్తున్నామో ఆ రూల్లో టైటిల్లో క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే 30 daysకి సపరేట్ బిజినెస్ రూల్ రాస్తాము, 15 daysకి సపరేట్, 45 days ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సపరేట్గా రాయడం జరుగుతుంది. సో ఈ విధంగా రూల్ అనేది క్రియేట్ చేస్తాము. బేస్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనం జాబ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, జాబ్ ఇన్ఫర్మేషన్ మోడల్ అయినా తీసుకోవచ్చు. సో ఐమ్ టేకింగ్ ద మోడల్. ఓకే, సో ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఆ ప్రొవిషన్ పీరియడ్ ఎండ్ డేట్ అనేది జాబ్ ఇన్ఫర్మేషన్లో ఒక ఫీల్డ్. ఓకే, సో ఈ లాజిక్ ఎప్పుడు ట్రిగర్ అవ్వాలి అంటే జాబ్ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి ప్రొవిషన్ పీరియడ్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అవ్వాలి. అంటే ఆ ఫీల్డ్లో పర్టికులర్ డేట్న ఆ ఎంప్లాయీ ప్రొవిషన్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది, ఆ డేట్ అనేది మెన్షన్ చేసి ఉండాలి, ఎంటీగా ఉండకూడదు అని చెప్పేసి లాజిక్. ఓకే, నెక్స్ట్ కాపీ పేస్ట్ అండ్ టేక్ ద అండ్ కండిషన్. ఓకే, అది ఎంటీగా లేదు, సమ్ డేట్ ఉంది. నెక్స్ట్ ఏంటి, సో ఈ డేట్ అనేది ఎన్ని రోజులు ఉంది, ఈ సిస్టమ్ డేట్ నుంచి ఎన్ని రోజులు ఉంది అనేది మనం
సిస్టమ్ ఐడెంటిఫై చేయాలన్నప్పుడు ఇక్కడ మనం ప్రొవిషన్ పీరియడ్ ఎండ్ డేట్ వాల్యూ ఈజ్ బిఫోర్, ఇక్కడ ఈజ్ బిఫోర్ తీసుకోవడం జరుగుతుంది. అంటే 30 డేస్కి ముందే మనకి ఐడెంటిఫై చేయాలి, ఎన్ని రోజులకు ముందు ఐడెంటిఫై చేయాలి అనేది ఈజ్ బిఫోర్ ఫంక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ స్క్రోల్ డౌన్, ఇక్కడ డేట్ ప్లస్ అనేది ఉంటుంది. ఓకే, ఈ డేట్ ప్లస్ తీసుకొని ఇందులో బేస్ ఆబ్జెక్ట్ బేస్ డేట్ ఏంటి అంటే ప్రొవిషన్ పీరియడ్ ఎండ్ డేట్. ఓకే, ప్రొవిషన్ పీరియడ్ వాల్యూ. ఓకే, సో మంత్లో మనం చెప్పాలి 1 month 2 months అని చెప్పాలి అనుకున్నట్లయితే 1 అనేది ఇస్తాము, డేస్ వచ్చేసరికి నెంబర్ వచ్చేసి 0 ఇస్తాము. అంటే ఈ ప్రొవిషన్ పీరియడ్ ఎండ్ డేట్ వాల్యూ ఏదైతే ఉందో ఈజ్ బిఫోర్, ఎన్ని రోజులకు ముందు, సో 1 month ముందు చూపించండి, ఐడెంటిఫై చేయని చెప్పేసి సిస్టమ్కి చెప్తున్నాము. ఓకే, లేదు 45 days అన్నారు. చెప్పండి. What is the difference between job info model and job info? సో ఆల్రెడీ డిస్కస్ రైట్. మోడల్ తీసుకున్నప్పుడు మనం కంపారిజన్ వ్యాలిడేషన్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసాము, ఎంప్లాయ్ క్లాస్. ఇక్కడ చూసుకుంటే ఆ ఫీల్డ్కి పర్టికులర్గా స్టార్ మార్క్ రిక్వైర్డ్ని యాడ్ చేయాలన్నా ప్రీవియస్ వాల్యూ ఏంటి ఆ ఫీల్డ్లో, కరెంట్ వాల్యూ ఏంటి, ఒక యాక్షన్ రన్ అవ్వక ముందు ఉన్న వాల్యూ ఏంటి, యాక్షన్ జరిగిన తర్వాత వాల్యూ ఏంటి అనే కంపారిజన్ చేయాలన్నా, విజిబిలిటీ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఈ ఫీల్డ్ కనిపించకూడదు, లేదు పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ చేస్తేనే ఈ వాల్యూ కనిపించాలి, అలాంటి వ్యాలిడేషన్ పర్పస్ అనేది మనం ఈ మోడల్ అనేది తీసుకుంటాము. క్లియర్ అండి? సో సమ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి మంత్సా లేదంటే డేసా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ 15 days అన్నారు అనుకున్నాము. సో నెంబర్ ఇక్కడ మనం మంత్ దగ్గర 0 తీసుకుంటాము, ఇక్కడ డేస్ దగ్గర 15 days తీసుకుంటాము. ఓకే, సిస్టమ్ బిఫోర్ ఐడెంటిఫై చేయని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాము. సో బేస్ ఆబ్జెక్ట్ ఈ డేట్కి ముందుగా 15 days ఏదైతే ఉంటుందో ఆ డేట్ని ఫస్ట్ ఐడెంటిఫై చెయ్యి అని చెప్తున్నాము. ఓకే, సో మన లాజిక్ ప్రకారం 30 days అంటున్నాము. సో 1 month అయినా తీసుకోవచ్చు, లేదా 30 days అన్న తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఈ రోజు నుంచి 35 days అనేది ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ అలర్ట్ ఎలా ట్రిగర్ అవుతుంది అన్నట్లయితే, సో పారామీటర్స్ ఎడిట్ చేయండి. ఓకే, యాడ్ పారామీటర్, ఇక్కడ అలర్ట్ అనేది సెర్చ్ చేయండి. సో అలర్ట్, జస్ట్ అలర్ట్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, సో సేమ్ టెక్స్ట్ని మనం ఇక్కడ కాపీ చేయండి, అలర్ట్ టెక్స్ట్. సో ఈ విధంగా అడిషనల్గా పారామీటర్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గో టు దెన్ కండిషన్. ఓకే, సెట్ నెక్స్ట్, సో మినిమైజ్ ద జాబ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఏదైతే పారామీటర్ యాడ్ చేసామో అది మనకు కనిపించడం జరుగుతుంది. ప్లస్ క్లిక్ ఆన్ ప్లస్ అలర్ట్ మెసేజ్. మనం ఏదైతే అలర్ట్ మెసేజ్ క్రియేట్ చేసామో ఆ మెసేజ్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాము, దాని యొక్క టెక్స్ట్ హెడింగ్ ఆర్ కోడ్ ఆర్ టైటిల్. ఓకే, సో యూ కెన్ సీ హియర్. ఓకే ఫైన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఏ టెక్స్ట్ ట్రిగర్ అవ్వాలి 30 daysకి అనేది మనం ఇక్కడ సెట్ చేసాము. ఓకే, నెక్స్ట్ యాడ్ ఎక్స్ప్రెస్. ఓకే, నెక్స్ట్ గో టు సెట్. సో అగైన్ అలర్ట్. ఈ అలర్ట్ అనేది
ఏ డేట్ను ట్రిగర్ అవ్వాలి, ఎఫెక్టివ్ డేట్ ఏ డేట్న ట్రిగర్ అవ్వాలి అన్నట్లయితే ఇక్కడ అగైన్ డేట్ ప్లస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ బేస్ ఆబ్జెక్ట్ వచ్చేసి ప్రొవిషన్ పీరియడ్ ఎండ్ డేట్. సో ఈ డేట్ని బేస్ చేసుకునే మనకు ట్రిగర్ అవ్వాలి కాబట్టి ప్రొవిషన్ పీరియడ్ వాల్యూ తీసుకున్నాం, ఎండ్ డేట్ వాల్యూ. నెక్స్ట్ సేమ్ అబో ఏదైతే సెలెక్ట్ చేసామో సేమ్ అలానే సెలెక్ట్ చేస్తాము 0. సో నెంబర్ -15 days, సారీ -30 days. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ ఇఫ్ కండిషన్లో 30 days రీచ్ అయ్యాదా లేదా అనేది సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది. దెన్ కండిషన్ అప్పుడు ఈ మెసేజ్ ట్రిగర్ చేయి -30 days ఇక్కడ మైనస్ యాడ్ చేసుకుంటాము. అంటే ప్రొవిషన్ పీరియడ్కి -30 days చేసి ఆ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్న నోటిఫికేషన్ ట్రిగర్ చేయి అని చెప్పేసి చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఈ ప్రొవిషన్ పీరియడ్ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళాలి. ఇప్పుడు మెసేజ్ వెళ్ళాలన్నాము, సరే ఓకే మెసేజ్ క్రియేట్ చేసాము, ఇక్కడ కాల్ చేసాము. అదేవిధంగా ఎన్ని రోజులకి వెళ్ళాలి అది కూడా చెప్పాము. సో ఎవరికి వెళ్ళాలి అని చెప్పాలంటే దానికి ఒక వర్క్ ఫ్లో అనేది క్రియేట్ చేయాలి. రైట్, సెట్ వర్క్ ఫ్లో కాన్ఫిగర్ వాల్యూ. సో ఇక్కడ మనం ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసి ఇక్కడ మ్యాప్ చేయాలి. సో go to auth page job structure. Okay, workflow, workflow for example. Okay, సో సేమ్ వర్క్ఫ్లో ఒకవేళ వాళ్ళకి ఈ 15 days కానీ 10 days కానీ ప్రతి మెయిల్ కూడా వాళ్ళకి మేనేజర్కి హెచ్ఆర్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక వర్క్ఫ్లో సరిపోతుంది, మేనేజర్ అండ్ హెచ్ఆర్. ఓకే, వాళ్ళకి ఎన్ని రోజులకి ట్రిగర్ అవ్వాలన్నా ప్రతిసారి వీళ్ళిద్దరికీ వెళ్ళాలి అన్నప్పుడు మనం ఒక వర్క్ఫ్లో క్రియేట్ చేసేసి ఆ వర్క్ఫ్లోలో అప్రూవర్స్ని యాడ్ చేయని అవసరం లేదు ఇంకా. ఓకే, జస్ట్ ఓన్లీ సీసీ ఎవరికి వెళ్ళాలి నోటిఫికేషన్ అనేది మాత్రం చెప్తే సరిపోతుంది. ఓకే, సేవ్. సో ప్రతి వర్క్ఫ్లోలో అప్రూవర్స్ని యాడ్ చేయాలన్న కండిషన్ ఏం లేదు. సో డైరెక్ట్గా నోటిఫికేషన్ ట్రిగర్ అవ్వటానికి మనం ఈ విధంగా వర్క్ఫ్లోస్ని క్రియేట్ చేస్తాము. ఎవరికి ఈమెయిల్స్ ట్రిగర్ అవ్వాలి అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాము. ఈ వర్క్ఫ్లోని ఈ రూల్లో జాబ్ ఇన్ఫర్మేషన్ మోడల్లోకి వెళ్ళేసి వర్క్ఫ్లో కాన్ఫిగర్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం వర్క్ఫ్లోని కాల్ చేస్తాము. ఓకే, సేవ్. సో ఈ రూల్ని తీసుకెళ్ళేసి ఓకే మేనేజ్ బిజినెస్ కాన్ఫిగరేషన్, ఓకే సో బేస్ ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాం మనం, జాబ్ ఇన్ఫర్మేషన్ మోడల్. రైట్, గో టు జాబ్ ఇన్ఫర్మేషన్. సో అండర్ సేవ్ రూల్స్ ట్రిగర్ రూల్స్. ఓకే,
సో సెలెక్ట్ ద బేస్ ఆబ్జెక్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ మోడల్. అండ్ సేవ్ అలర్ట్. ఈ సేవ్ అలర్ట్ మీద ప్లేస్ చేస్తేనే మనకి ఈమెయిల్స్ ట్రిగర్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఏదైతే బిజినెస్ రూల్ రాసామో ఆ బిజినెస్ రూల్ని ఇక్కడ మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, హలో యా, సార్, ఒకసారి బిజినెస్ రూల్ ఓపెన్. ఓకే. ఇక్కడ అండర్ కండిషన్ ఎందుకు వస్తుంది ఒకసారి? అండ్ సో అండ్ ఎందుకు తీసుకుంటే ఫస్ట్ ఆ ఫీల్డ్లో డేటా ఉందా లేదా, డేటా ఉండాలి. అండ్ ఆ డేటా నుంచి మనకి 30 days ముందుగా సిస్టమే ఐడెంటిఫై చేయాలి 30 days ముందు అని. ఓకే, ఇక్కడ మనం డైరెక్ట్గా ఓన్లీ ఇదే తీసేసుకోవచ్చు. బట్ సిస్టమ్ ఇక్కడ రాసినా యాడ్ చేసినా చేయకపోయినా ఓకే. బట్ కానీ యాడ్ చేయటం వల్ల ఏంటంటే కొద్దిగా క్లియర్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా అన్నట్టుగా నేను యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆ ఫీల్డ్ సిస్టంలో అది ఎంటీగా ఉన్నప్పుడు మాత్రమే అని చెప్తున్నాం. సారీ, ఎంటీగా లేకుండా అది సమ్ పర్టికులర్ డేట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ లాజిక్ ట్రిగర్ అవ్వాలి అని ఆ లాజిక్ స్టార్ట్ చేస్తాము. అది ఆప్షనల్గా తీసుకోవచ్చు మనం. సో ఈ విధంగా కూడా మనం రాయచ్చు. అది బిజినెస్ రూల్స్ అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రాస్తారు. ఓకే, కొంతమంది డైరెక్ట్ ఇది కూడా యాడ్ చేయకుండా ఓకే డైరెక్ట్ ప్రొవిషన్ పీరియడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అని పెట్టేసి స్టార్ట్ చేస్తారు. వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఆ ప్రొవిషన్ పీరియడ్ అనేది ఎంటీగా ఉండకుండా ఏదో ఒక డేట్ ఫిల్ చేయాలి. తర్వాత ఇఫ్ కండిషన్లో, ఈ దెన్ కండిషన్లో ఇక్కడ చెప్తారు -30 days ముందు ట్రిగర్ చేయని చెప్పేసి. ఇలా కూడా మనం రూల్ అనేది రాయొచ్చు. అది డిపెండింగ్ ఆన్ కన్సల్టెంట్ వాళ్ళ యొక్క బిజినెస్ రూల్ రాసే విధానాన్ని బట్టి ఉంటుంది. సో గూగుల్ కూడా చెక్ చేయండి, డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఉంటాయి ఈ ప్రొవిషన్ పీరియడ్ రిలేటెడ్. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి వీటి మీద. ఓకే, సో ప్రాసెస్ అయితే ఇది. సో ఫస్ట్ మెసేజ్ క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ బిజినెస్ రూల్ క్రియేట్ చేస్తాము. ఆ బిజినెస్ రూల్కి సంబంధించిన వర్క్ ఫ్లో ఏదైతే ఎవరికైతే మెయిల్స్ ట్రిగర్ అవ్వాలో ఆ మెయిల్స్ని వర్క్ ఫ్లోస్ని క్రియేట్ చేస్తాము. ఈ వర్క్ ఫ్లోని మనం బిజినెస్ రూల్కి మ్యాప్ చేసుకుంటూ జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా బిజినెస్ రూల్ని తీసుకొచ్చేసి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ బేస్ ఆబ్జెక్టివ్లో మనం సేవ్ అలర్ట్ మీద ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎంటిటీ టైపు సేవ్ అలర్ట్ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సేవ్ అలర్ట్ ఎందుకు తీసుకుంటాము, లేదా ఎంటిటీ టైప్స్ ఏమేమి ఎంటిటీ టైప్స్ ఉన్నాయి, ఆన్ సేవ్, ఆన్ వ్యూ, సేవ్ అలర్ట్, లైక్ దట్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. క్లియరా? Yes, sir. Yes. Thank you. ఓకే, నెక్స్ట్ సేమ్ అలానే 15 days కావాలి అన్నట్లయితే మళ్ళీ న్యూ రూల్ని క్రియేట్ చేయాలి. ఓకే, అదే రూల్ అనేది లాజిక్ సరిగా ప్రాపర్ వర్క్ అవ్వదు. ఓకే, సో బెటర్ ఏంటంటే న్యూ రూల్ని క్రియేట్ చేయడం. సో న్యూ రూల్ క్రియేట్ చేయాలంటే అగైన్ మళ్ళీ క్రియేట్ న్యూలోకి వెళ్ళేసి ఇలా కాకుండా మనకి ఇక్కడ కాపీ ఆప్షన్ వస్తుంది. ఓకే, కాపీ చేసి ఓకే కాపీ. సో మిగతా అంతా సేమ్, జస్ట్ ఇక్కడ మనం 15 యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఓకే. హలో హలో నేను చేస్తాను, నేను మీటింగ్లో ఉన్నాను. ఓకే ఫైన్. సో ఈ విధంగా మనం ఈ 15 డేస్కి ఒకసారి కూడా ఒక బిజినెస్ రూల్, సపరేట్ బిజినెస్ రూల్ రాసి ఇక్కడ మెసేజ్ అనేది చేంజ్ చేసుకుంటాం. సపరేట్ మెసేజ్ క్రియేట్ చేసుకుంటాము. ఆ మెసేజ్ని ఇక్కడ చేంజెస్ చేయాల్సి ఉంటుంది. 15 డేస్కి సంబంధించేసి ఒక మెసేజ్ క్రియేట్ చేసుకుని ఆ మెసేజ్ని ఇక్కడ కాల్ చేస్తాము. సో ఈ విధంగా వాళ్ళకి ఎన్ని రోజులకి కావాలి అనేది దాన్ని బట్టి 1 వీక్ అయినా కానీ, సో 1 వీక్ అంటే ఇక్కడ 7 డేస్ అని ఇస్తాము. 45 డేస్ అంటే 45 డేస్ ఇస్తాము. దానికి సంబంధించిన మెసేజ్ కూడా మేనేజ్ డేటాలోకి వెళ్ళేసి సేమ్ ఇలానే ఇంకొక మెసేజ్ క్రియేట్ చేస్తాము. 15 డేస్గా అయితే 15 డేస్ అని, 45 డేస్ అయితే 45 డేస్ అని ఇచ్చేసి, సో ఫైనల్గా వాటన్నిటిని కూడా మనం ఇక్కడ మ్యాప్ చేయడం జరుగుతుంది 1 by 1. ఇప్పుడు 30 డేస్ మ్యాప్ చేసాము, దాని కింద 15 డేస్ 45 డేస్ అలా మ్యాప్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కొద్దిగా టైం పడుతుంది, కస్టమ్ ఈమెయిల్ నోటిఫికేషన్. సో ఇది రేపు డిస్కస్ చేద్దాము, లేదంటే ఈవినింగ్ ఏం టైం ఉంటే ఈవినింగ్ ఒకసారి డిస్కస్ చేద్దామని. సో మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రొవిషన్ పీరియడ్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే కాంట్రాక్ట్ ఎండ్ డేట్స్ కానీ, వీసా ఎక్స్పైరీ డేటెడ్ కానీ. ఓకే, సెకండ్మెంట్ అనేది ఒక ఫీల్డ్ ఉంటుంది జాబ్ ఇన్ఫర్మేషన్లో. సో దాన్ని బేస్ చేసుకొని కానీ, ఓకే, ఎంప్లాయీ లీవ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి లీవ్స్ ఇవి, రిటర్న్ లీవ్. సో ఈ ఎగ్జాంపుల్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్. ఓకే, క్లియర్ అయింది మడుకు. మెయిన్గా ఏమేమి ఈమెయిల్స్ అనేవి ట్రిగర్ అవుతాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈమెయిల్స్ ఏంటి, ఓకే, సిస్టమ్ జనరేటెడ్ అయితే ఎలా చేయాలి, స్టాండర్డ్ అయితే ఎక్కడ మనం చెక్ చేసుకోవాలి, ఏమైనా చేంజెస్ టెక్స్ట్ కావాలి, ఏమైనా కావాలంటే ఎక్కడ చేంజెస్ అనేవి చేయాలి. తర్వాత కస్టమ్ ఈమెయిల్, ఇవి ఈ కస్టమ్ ఈమెయిల్ వచ్చేసరికి యాక్షన్ బేస్ చేసుకొని ట్రిగర్ చేస్తాము. బిఫోర్ ఏమైనా చేంజెస్ జరిగితే బిఫోర్ చేంజెస్ ఏముంది వాల్యూ, ఆఫ్టర్ చేంజెస్ తర్వాత వాల్యూ ఏముంది అనేది చెప్పడానికి మనం ఈ విధంగా కస్టమ్ ఈమెయిల్ని ట్రిగర్ చేస్తాం. ఓకే, సో anyone have any doubt? Okay, thank you all. Okay. Thank you, sir. Thank you. Bye. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.